విశాఖ తీరంలో గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరి ఆచూకీ దొరికింది. మత్స్యకారుడిని ప్రాణాలతో సహాయ బృందాలు ఒడ్డుకు తీసుకువస్తున్నాయి. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి జూన్ 1వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటు గల్లంతైంది. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వారితో సిగ్నల్స్ అనేది కట్ అయిపోయి ప్రతిసారి ప్రయత్నించినప్పటికీ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఈ ఉదయం మత్స్యశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం దగ్గరకు కూడా వచ్చి ఆ కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మెకనైడ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం దగ్గర ఉన్నాము. అయితే ఈ బోటుకు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఆచూకీ లభ్యమైంది, ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే కోస్ట్ గార్డ్తో పాటు నేవీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సముద్రంలో వారి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే ఈ యొక్క బోటు ఎలా మునిగిపోయింది, అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి, తాజా పరిస్థితి ఏంటి అన్నటువంటి వివరాలను కూడా ఈ మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం నాయకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఈ యొక్క బోటు ఎలా మునిగిపోయింది, దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారు? ఈ బోట్లో వస్తుండగా నిన్న సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. 2 గంటలకు అరగంటలో వచ్చేస్తామని చెప్పి జరగడం వల్ల 6 మైళ్ళ దూరంలో ఉంటుండగా ఈ గాలి ఇది రఫ్గా అవ్వడం వల్ల దీని బోటు వస్తూ సాయిరు కాబట్టి బోటు తిరగబడిపోయే అనే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా తప్పించుకొని రావడానికి ఈ ఏడుగురు కూడా బయటికి ఆందోళన చెందిన డ్రైవర్ ఒకటి తప్పించుకొని రావడం జరిగి ఉంటుంది. దీంట్లో బయటికి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న షిప్ ఎతకడం వల్ల మనిషి జరిగింది. మన సౌత్ నియోజకవర్గం అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఈ సంవత్సరం అందడం జరిగింది. రెండోది ఏంటంటే ఇంత ఘోరమైనది ఏంటంటే కొందరు ఈత వచ్చి ఉంటారు, కొందరు లోపల సిక్కిపోయి ఉంటారు. కానీ ఏంటంటే ఈ బోటు సాయంత్రం తుఫాన్ ఎక్కువడం వల్ల మనిషి దీనివల్ల ఏంటంటే చాలా విధంగా ఊపిరంతగా బోటు కిందకి వెళ్ళిపోయి తిరిగిపోయినంటే కిందకి వెళ్ళిపోయి తప్పించుకొని రావాలంటే చాలా కష్టం. అద్దెలో మరి కొద్దిగా సులువున్నోళ్ళు బయటకు వస్తారు, సులువున్నోళ్ళు లోపల ఉండిపోయే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ బయటకు భయపడి తిరగబడిపోయినంటే గెంతినట్టుకుంటే ఒడిసి ఉంటుంది. ఈ ఒడిసికి ఎవరు ఎటు తేలికెళ్ళిపోతారో తెలియదు. మరి దానికి ఈ షిప్కి ఏ విధంగా దొరికాడు, ఎలా దొరికాడు అనేది మనిషి అయితే ఒక బోటు ఓనర్ అతనే డ్రైవర్ అతనే, మరి కారు చిన్నని. మన ఇది ముక్కాం గ్రామానికి భోగపురం మండలం విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబం సభ్యులంటే వీళ్ళంతా ఒకే విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. కానీ నిజంగా ఇలాగా జరగడం అనేది చాలా ఘోరమైన విషయం ఇది. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి దొరికాడు. ఈ తక్కువ వాళ్ళందరూ ఈ కోస్ట్ గార్డ్ ఎక్కిన షిప్పులు, అలాగే కలెక్టర్ గారు, జేడీ ఆఫీస్, మెరైనా పోలీస్కి మొత్తం అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది సార్ ఇది. అయితే మరి మనిషి ఎప్పుడైతే దొరికాడో దానివల్ల వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఇది సమాచారం అందడం జరిగింది. అక్కడి నుంచి మాకు సమాచారం వచ్చి మనిషి అయితే దొరికి అక్కడ షిప్ల నుంచి ఫోటో తీసి చూపించడం జరిగింది. ఒక వ్యక్తి అయితే దొరికాడు. ఇంకా 6 కోసం అక్కడ చేపట్టారండి, వెతకడం చేస్తున్నారండి. ఈ విధంగా ఏంటంటే మాకు చాలా దొరకాలని చెప్పి గంగమ్మ తల్లిని వాళ్ళందరూ తల్లి బిడ్డలకు క్షేమంగా ఉంటారని చెప్పి దొరకాలని గంగమ్మ తల్లికి ఎప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎంత ఇచ్చినా సరే వాళ్ళు రుణం తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళు దరికి వచ్చే వరకు మరి వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ మాకు తెలియదు. ఆ వ్యక్తి దొరికే మనిషి అయితే షేప్గా ఒక వ్యక్తి ఉండడం జరిగింది. అదే మాకు వంశీకృష్ణ శ్రీనివాస్ వారి వల్ల మాకు ఆ సమాచారం వచ్చి షిప్లో ఉన్నారు సార్. ఇప్పుడు సాధారణంగా మెకనైజ్డ్ బోట్లో ఎంత దూరము అన్నది వేటకి వెళ్తారు, ఒక్కొక్కసారి ఎన్ని రోజులు వెళ్ళి వేటకి అక్కడ ఉంటారు, ఎంతమంది వెళ్తారు వేటకి? ఇప్పుడు వేటకి వెళ్ళేటప్పుడు 10 రోజులకి వెళ్ళి ఉన్నారు, 5 రోజులకి వెళ్ళి ఉన్నారు, 2 రోజులకి వెళ్ళి ఉన్నారు, 1 రోజు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 3 రోజులకి వెళ్ళారు కాబట్టి 1వ తారీఖున వెళ్ళారు కాబట్టి ఈరోజు 4వ తారీఖుని ఉదయం గేరేసారు కాబట్టి వీళ్ళు మెసేజ్ ఎప్పుడు కానీ మేము దాని నుండి ఫోన్ చేస్తే మేము 2 గంటలకు వచ్చేస్తున్నామని చెప్పేసి దాని నుండి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎంతవరకు వస్తున్నారు వీళ్ళు గాలి వాతావరణం బాగోలేదండి కాబట్టి వీళ్ళు గడికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసేటప్పుడు 3 గంటల వరకు చేస్తున్నారు. మేము 1 అరగంటలో వచ్చేస్తామని చెప్పేసి 3 గంటలకు చెప్పడం జరిగింది. 4 గంటల చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని చెప్పేసి ఎక్కడో ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ 5 గంటలకు చేశారు. 5 గంటలు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలాగే చేసి ఇంతవరకు రాలేదు కాబట్టి ఈరోజు ఏటో అయిందో ఎక్కడికెక్కడ వచ్చేవాళ్ళు కదా బోటు, మరి తేలికెళ్ళిపోయిందా ఏటని చెప్పేసి ఎక్కలోను ఫ్యామిలీ అంతా ఆందోళనగా ఉండి అందరూ తెలియపరిచి ఈరోజు టీవీ కాటికి ఎక్కడికో ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మనకు 15 డేస్ కూడా బోటు
తిరగబడిపోయి ఉంటే బోటు ఏదో గల్లంత అయిందని ఆలాసంతో ఈరోజు మన లేవల్ షిప్కి పోస్ట్ గార్డ్ కానీ ఇలాగ మనకి హెలికాప్టర్కి కానీ ఇలాగ మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి మన అసోసియేషన్గా అందరికీ తెలియపరిచి అలాగే మన ఈ మెరాన్ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఒక సమాచారం అందింది. ఆ పొటే పెట్టి షిప్లో దొరికాడంట. ఇదే పొటే చూపించారు కాబట్టి కారు చిన్న అతను బోటు ఓనర్ అతనే, డ్రైవర్ అతనే, ఈయన దొరికాడు కాబట్టికే 7 ఒక్కడు దొరికారు. మరి ఇంకా 6 ఉన్నారు కాబట్టి 6 భగవంతుడి దయవాల, వాళ్ళ పిల్ల తల్లి దయవాల, గంగమ్మ తల్లి దయవాలి, వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి కోరితే వాళ్ళు ఏమైనా సేఫ్ట్గా ఉండాలంటే క్యాన్లు ఏమైనా ఉంటే సేఫ్ట్గా ఉంటారు. కొంత స్టాంప్ ఉన్నోళ్ళు ఇస్తారు, తెల్లవారులు ఇస్తారు, కొంతమంది బెంగెట్టుకునే వాళ్ళు మాత్రం ఉండకపోవచ్చు. కాబట్టి భగవంతుడి దగ్గర అందరూ 6 ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ విశాఖ హార్బర్ నుంచి ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఫిషింగ్ వేటకు వెళ్తూ ఉంటారు? ఇక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడ మన మొక్కం, భోగాపురం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి మనకి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వీళ్ళందరూ లోకల్స్. ఇక్కడ మన భోగాపురం నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా బోట్ కట్టుకొని ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళు అప్పు చేసి బోటు కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇది నిన్న జూలై 4th 50 మైళ్ళ దూరంలో మనకి ఫోన్ కాల్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నాం అని. 6 మైళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సిగ్నల్స్ కట్ అయ్యాయి. అప్పుడు తుఫాన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అదే ప్రాంతంలో వీళ్ళందరూ మిస్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంటాక్ట్స్ అనేవి ఏం లేవు. మన వైజాగ్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. వెంటనే ఆయన ఇన్ఫర్మేషన్ మనకి కోస్టల్ గార్డ్కి ఇవ్వగానే మనకు అక్కడి నుంచి ఒక వ్యక్తి కోస్టల్ బోట్స్కి దొరకడం జరిగింది. సో ఇక వాళ్ళతో పాటు మన ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా ఒక 4 to 5 బోట్స్ వెంటనే వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేయడానికి. సో అలాగే ఖచ్చితంగా ఆయన దొరికారు. ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ చుట్టుపక్కల బోట్లన్నీ వెతకడం జరుగుతుంది. మనకి ఈరోజు సాయంత్రంలో మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది ఉంటుంది. అందరూ సేఫ్గా వస్తారని మేము గంగంతో ప్రార్థిస్తున్నాం సార్. అయితే ఎక్కువగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, సముద్రంలో ఆటుపోట్లు ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా మోటారు పనిచేయనప్పుడు కానీ ఎలా దాని నుండి బయటపడతారు? సార్ అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ముందు వరకు కూడా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ చాలా గజేతగాళ్ళు, ఎవరు నార్మల్ ఈత రాని వాళ్ళు అంటూ ఉండరు. సో ఇప్పుడు మనకు బోట్లో వాటర్ క్యాన్స్ కానీ, ఈ థర్మాకోల్ షీట్స్ కానీ, ఈ వల కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో రెస్క్యూ అయిన ఇన్సిడెంట్లో ఏమైనా ప్రమాదం జరిగితే వాటితో పట్టుకొని వీళ్ళు బయటపడి బతికే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వీరంతా గజ ఈతగాలని చెప్తున్నారు కదా, వీరు ఎంతసేపు ఈత కొట్టగలరు సముద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ? గజేతగాళ్ళు అంటే సార్ వీళ్ళు రోజంతా ఈదగలరు, కానీ వీళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది. మనం ఈ రోజంతా ఈతుంటే ఎవరైనా అలసిపోతారు. సో వాళ్ళు ఈదకంటే స్టామినా దాచుకుని జస్ట్ సముద్రమే పడుకుని పోతూ ఉంటారు అనమాట. సో వెయిట్ అంతా ఓవర్ లిఫ్ట్ సముద్రమే పెట్టి ఆ ఈదకంట స్టామినాని గెయిన్ చేసుకుంటూ అక్కడ అలా తేలుతూ వెళ్ళడం కానీ ఒక రోజంతా సర్వైవ్ అవ్వడం ఉంటుంది. ఈతే అక్కడే అయిపోద్ది. సో వీళ్ళు ఈదకంట అలా తేలుతుండగానే ఒక రోజంతా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ తుఫాన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లోటింగ్ ఛాన్సెస్ ఉండడం వల్ల ఎంత గజేతగాడైనా సరే మనం ఎక్విప్మెంట్ లేనిది ఒక ప్లాస్టిక్ కానీ, ఒక వాటర్ క్యాన్స్ కానీ పట్టుకుని ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం. సో అవి లేకుండా ఉంటే కొంచెం కష్టం అనే చెప్పగలం సార్. అయితే వేటకెళ్ళేటప్పుడు ఎన్ని టన్నులు ఈ యొక్క ఇదేదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వస్తారు కదా, సో దాన్ని ఎన్ని టన్నులు తీసుకొని వస్తారు? ఆ తర్వాత ఫిష్ కూడా ఎక్కువగా ఉంటుంది. బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆటుపోట్లను కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కదా, ఎందుకు బోట్ అన్నది బోల్తా పడిందని అంచనా వేస్తున్నారు సార్? అంటే మీరు అన్నట్టుగా ఐస్ చేపలు అన్ని టన్ను అనేది దానికి దీనికి సంబంధం లేదు. సో ఎంత వెయిట్ ఉన్నా సరే తుఫాన్ అనేది ఎక్కువ అయితే ఎలాంటి షిప్ అయినా సరే దాని తాకిడికి తట్టుకోలేకపోవచ్చు. సో ఆ ఉద్దేశంలో ప్రకారం బోటు కనుక కొంచెం కంట్రోల్ తప్పితే మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అంటే ఎక్కువగా కూడా ఇక్కడ నుండి 600 నుండి 700 మెకనైజ్డ్ బోట్లు వెళ్తూ ఉంటాయి. నార్మల్ మోటార్ బోట్లు కూడా వెళ్తూ ఉంటాయి. వారితో కమ్యూనికేషన్ చేయడానికి వాకీ టాకీలు కూడా ఉంటాయి కదా. వీరికి ఇలాంటి ప్రమాదము సంభవించినప్పుడు పక్క వాళ్ళతో కానీ, పక్క బోట్ వాళ్ళతో కానీ ఏమైనా మాట్లాడారా? దానికి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా మీకు? మామూలుగా అయితే మనకి జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో జీపీఎస్ ట్రాకింగ్ బేస్ చేసుకుని మనం వెంటనే బోట్ అనేది ఒక బోట్ మిస్ అయిన వెంటనే ఇంకో బోట్ ఆ జీపీఎస్ సిగ్నల్స్ బేస్ చేసుకుని మనం దగ్గరికి వెళ్ళి ట్రాక్ చేయడానికి అవుతుంది. సో ఉన్న తుఫాన్ వల్ల ఈ BS4 ఏదైతే ఉందో సో ఇది మిస్ అవుతే ఇంకా ఫోన్ కాల్స్ మనకి ఒకటే ఆధారం ఉంటుంది. సో ఫోన్ కాల్స్ 2 మిస్ అయితే మనం వెంటనే బోట్లు పంపించి ఆ బోట్ల ప్రకారం మనం మనుషులను ఎత్తుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కష్టకాలంలో 2 మిస్ అవడం వల్ల ఇంకా మనం కోస్టల్ గార్డ్ పైన ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు కోస్టల్ బోట్స్ అనేవి ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడు మనకు ఒక వ్యక్తి దొరకడం జరిగింది. సో ఆయన్ని బేస్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల ప్రాంగణంలో మన బోట్లు కూడా వెళ్ళి వాళ్ళని సర్వే చేస్తారు సార్.
ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏదైతే వేటకు వెళ్ళినటువంటి కుటుంబం ఉందో అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారని, ఈ బోటుకు సంబంధించినటువంటి ఓటర్ కే చిన్న ఇప్పటికే లభించారని, ప్రాణాలతో కూడా ఉన్నారని, దీంతోపాటు మిగిలినటువంటి 6 ఆచూకీ కోసం కూడా ముమ్మరంగా ప్రయత్నాలు అటు కోస్ట్ గార్డ్తో పాటు నేవీ సిబ్బంది చేస్తున్నారని మత్స్యకారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎటువంటి ప్రమాదం సంభవించినప్పటికీ కూడా వారంతా కూడా గజ ఎత్తగాలని, వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా వారి ప్రాణాలని కాపాడుకోవడానికి వారి దగ్గర అన్ని సాయశక్తుల ప్రయత్నం చేస్తారని కూడా చెప్తున్నారు. ఏదో ఒక ఒడ్డుకు చేరింటారని, మిగిలిన వారు కూడా ప్రాణాలతో బయటపడతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీకి సంబంధించి అటు నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బందితో కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళన చెందకుండా వారికైతే భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.